గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్లుండి జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గ పట్టణ మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం వస్తున్న తరుణంలో సిలిండర్ ధరలు పెంచి మోదీ మహిళలకు గిఫ్ట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆలోచన కానీ ప్రజాస్వామ్యమైన పద్ధతిలో పరిపాలిస్తలేని వాళ్ళు ప్రజలందరూ నిరసన తెలుపుతారు. రేపు రాబో కాలంలో కూడా ఇటువంటి దుర్మార్గమైన పాలన అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పేదల పెన్నుదారి పేదలకు ఏ కష్టం వచ్చినా పేదల కోసం ఏం చేయాలని చెప్పి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఏ రాష్ట్రంలో కూడా మనకి ఇలా ఈ కార్యక్రమాలు జరుగుతలేవు కనుకనే అందుకే భారతీయ రాష్ట్ర సమితి పెట్టి భారతదేశం అంతా కూడా తెలంగాణ మోడల్గా తెలంగాణలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నదో నీటి సరఫరా కానీ మంచినీటి సరఫరా కానీ అదేవిధంగా రైతాంగం కోసం నిధులు కానీ 24 గంటల కరెంటు కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా భారతదేశం అంతా వ్యాపించాలనే ఉద్దేశంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నాం. 2024లో మేము తప్పక గద్దె తీసిన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏమవుతున్నది ఏం జరుగుతున్నది. ఇలా 400 సిలిండర్ 1200 రూపాయలు చేసి చేతులు కాల్చుకుంటున్నాం. మనం ఆ పరిస్థితి తెచ్చింది ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం. ఏ దానికైనా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మనం వడ్లు కొనమంటేనే ఓనరు నచ్చిన రేట్లో ఇస్తారు. ఆ విధంగా దుర్మార్గమైన పాలన కనుక దాన్ని అందరం కూడా ఏకకంఠంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యమైపోయి రేపు గద్దె దించే వరకు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నదో భారతదేశ ప్రజలందరూ కూడా మన సంక్షేమ కార్యక్రమం